ఢిల్లీలో మళ్ళీ టెర్రర్ అటాక్ ప్లాన్ చేసిరట. ఎర్రకోట చాందినీ చౌక్లోని ఒక టెంపుల్లో పేలుడుకు కుట్ర పన్నిరట. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా దాడులకు లష్కరే స్కెచ్. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక, భద్రతా బలగాల హై అలర్ట్. పంజాబ్ కాశ్మీర్లో 2 ఐఈడి బాంబులు గుర్తించిరట. సో కొంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడం కూడా అంత మంచిది కాదు ఇట్లాంటి హెచ్చరికలు వచ్చిన సమయాల్లో. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మళ్ళీ టెర్రర్ అటాక్ ముష్కరులు ప్లాన్ చేశారు. పాత ఢిల్లీలో చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆలయం, ఎర్రకోట పరిసరాలతో పాటు దేశవ్యాప్తంగా ఇతర రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలపై దాడులు జరిగే అవకాశం ఉందట. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాన ఆలయాలు, మార్కెట్లు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. చాందినీ చౌక్, ఎర్రకోట ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా పెంచారు. ముఖ్యమైన ఆలయాల వద్ద మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీ చేస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ టీంలు, బాంబు స్క్వాడ్లను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతానికి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలే అని తెలియజేశారు. ఈ నెల 6వ తేదీన పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో షియా వర్గానికి చెందిన మసీదు వద్ద బాంబు దాడి జరిగి 31 మంది చనిపోయారు, 160 మంది గాయపడ్డారు. తామే ఈ దాడి జరిపామనేది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని పలు కీలక ప్రార్థనా మందిరాల వద్ద హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలో టెర్రర్ అటాక్కు లష్కరే తోయిబా ప్లాన్ చేసిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ హెచ్చరికల మధ్యనే పంజాబ్లోని అమృత్సర్, కాశ్మీర్లోని గాందర్బల్లో భద్రతా బలగాలు ఐఈడీలు గుర్తించి నిర్వీర్యం చేసినాయట. నిరుడు నవంబర్ 10వ తేదీన ఎర్రకోట వద్ద జైషే మహమ్మద్, అన్సార్ గజ్వాతుల్ హింద్ ఆధ్వర్యంలో వైట్ కాలర్ టెర్రరిస్టులు కారు బాంబు దాడి చేయడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయి 20 మంది గాయపడ్డారు. సో ఇక్కడ పంజాబ్ అండ్ కాశ్మీర్లో ఐఈడీలు గుర్తించిరట. పంజాబ్లోని అమృత్సర్లో రయ్యా పోలీస్ పోస్ట్ సమీపంలో ఒక అనుమానాస్పద బ్యాగులో ఈ ఐఈడీని కనుగొన్నారట. బాంబు డిస్పోజల్ స్క్వాడ్కు సమాచారం అందించడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ఐఈడీని డిస్పోజ్ చేశారు. అదే రోజు కాశ్మీర్లోని గాందర్బాల్ జిల్లా సఫాపురాలోని ఒక ఐఈడీని కనుగొన్నారట. సో కొంత ఒక టెన్షన్ వాతావరణమే కనబడుతున్నది. కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రజలు కూడా.